మాస్ మహారాజ్ రవితేజ ఈ మధ్య కాలంలో పెద్దగా రీమేక్ కథలు టచ్ చేయలేదు. కానీ ఇప్పుడు హరిశంకర్ తో మళ్ళీ అతను బాలీవుడ్ క్రైమ్ కథను తెలుగులో మిస్టర్ బచ్చన్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. 2018లో వచ్చిన రైడ్ అనే సినిమాకు రీమేక్ గా సినిమా ఉండబోతున్నట్టు ఇదివరకే క్లారిటీ వచ్చేసింది. ఈ క్రైమ్ కథలో హరిశంకర్ తన మార్కుకు తగ్గట్టుగా పలు కమర్షియల్ అంశాలు కూడా హైలైట్ కాబోతున్నట్టు తెలుస్తుంది. ఒరిజినల్ కథలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా అజయ్ దేవగన్ చాలా సీరియస్ లుక్ తో కనిపించాడు. కానీ ఇప్పుడు రవితేజను మాత్రం అందుకు భిన్నంగా చూపించబోతున్నట్టు తెలుస్తుంది. రవితేజ హరిశంకర్ కాంబినేషన్ అంటేనే అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే గట్టిగా ఉంటాయని కూడా చెప్పొచ్చు. ఇంతకు ముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన మిరపకాయ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు మిస్టర్ బచ్చన్ లో రవితేజ ఒకవైపు సీరియస్ గా కనిపిస్తూనే మరోవైపు తనదైన శైలిలో కామెడీ టచ్ కూడా గట్టిగానే ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో సాంగ్స్ కూడా చాలా ప్రత్యేకంగా నిలవబోతున్నాయట. ఇలాంటి క్రైమ్ కథలో కమర్షియల్ సాంగ్ ని ఇరికించడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. కానీ డైరెక్టర్ హరిశంకర్ మాత్రం స్పేస్ క్రియేట్ చేసుకుని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా మంచి రొమాంటిక్ డ్యూయట్స్ కూడా మిక్స్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. భాగ్యశ్రీ బోర్స్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా, అయితే అమెరికాలో ఒక సాంగ్ చిత్రీకరణ కోసం మూవీ టీం అయితే మరికొన్ని రోజుల్లో తన ప్రయాణాన్ని కూడా మొదలు పెట్టబోతుంది. ఇక ఇప్పటికే డైరెక్టర్ హరిశంకర్ కూడా అమెరికాకైతే వెళ్ళాడు. అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ తో కూడా ట్యూన్స్ సిద్ధం చేయించుకున్నాడు. ఇక పనిలో పనిగా సాంగ్ షూటింగ్ కూడా పూర్తి చేయాలని కూడా డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా జెట్ స్పీడ్ లోనే ఫినిష్ అవుతుంది. ఇది వరకే పవన్ కళ్యాణ్ తో హరిశంకర్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా స్టార్ట్ చేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే పవన్ పొలిటికల్స్ తో బిజీగా ఉండడంతో ఈ సినిమాకు గ్యాప్ ఇచ్చి వీలైన త్వరగా మిస్టర్ బచ్చన్ సినిమాను పూర్తి చేయాలని కూడా ఫిక్స్ అయ్యాడు. మరి మిస్టర్ బచ్చన్ సినిమా అతనికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.